హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే అభ్యర్థుల మార్కులు అనేది క్యాండిడేట్ లాగిన్లో పెట్టారు. ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. ఇప్పుడు గ్రూప్ 1 జిఆర్ఎల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, గ్రూప్ 1 క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని, ఏ విధంగా చూసుకోవాలి, రికౌంటింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, రికౌంటింగ్ అప్లై ప్రాసెస్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల మనకు టీజీపీఎస్సీ పోర్టల్లో ఈ నెల 10వ తారీఖు నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీరు రికౌంటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు. రికౌంటింగ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th మార్చ్ సాయంత్రం 5 గంటల లోపు. ఒక్కొక్క పేపర్కి 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈచ్ పేపర్కి 1000 రూపీస్ రికౌంటింగ్ ప్రక్రియ. రికౌంటింగ్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్ పోగానే సెకండ్ ఆప్షన్ అక్కడ కనిపిస్తూనే ఉంటుంది, గ్రూప్ 1 రికౌంటింగ్ అని కనిపిస్తుంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఎన్ని పేపర్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో టిక్ పెట్టి ఫీజు పే చేస్తే రికౌంటింగ్కి అప్లై చేసినట్టే. రికౌంటింగ్ అంటే జస్ట్ మీకు వచ్చిన మార్క్స్ని కౌంట్ చేస్తారు. నెక్స్ట్ రికౌంటింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాతనే జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే ఇంగ్లీష్లో క్వాలిఫై అయితేనే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టీజీపీఎస్లో 7 పేపర్లు ఉంటాయి, 6 పక్కన పెట్టుకోండి, అవి ర్యాంకింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితేనే మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్తో పాటు మరో 6 సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. ఒక్కో పేపర్కి 150 మార్కులు ఉంటాయి. అయితే దీనిలో ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫై టెస్ట్, దీంట్లో క్వాలిఫై అయితేనే మిగిలిన 6 పరీక్షలు వచ్చిన మార్కులను లెక్కిస్తారు. ఫస్ట్ మీరు ఇంగ్లీష్లో పాస్ కావాలి. ఇంగ్లీష్లో 150కి ఎగ్జామ్ రాస్తారు కదా, అందులో జనరల్ ఇంగ్లీష్లో ఓసీలు పాస్ కావాలంటే 40% మార్కులు రావాలి. అంటే 150లో 40% అంటే 15 60 మార్కులు రావాలి. బీసీలకు 35% మార్కులు రావాలి. 150లో 35 ఎంత అని చూసుకోండి, 35 × 15 చేయండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు 35 మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. అంటే 15 × 45. ఎస్సీ ఎస్టీలకేమో 45 మార్కులు రావాలి, ఓసీలకేమో 60 రావాలి, బీసీలకేమో 35% మార్క్స్ వస్తేనే మీరు ఇంగ్లీష్ పాస్ అయినట్టు. ఇంగ్లీష్ పాస్ అయితేనే మిగిలిన 6 సబ్జెక్టులు మీకు కౌంటింగ్ అయితే తీసుకుంటారు. అయితే ఒక్కొక్క పేపర్కి 150 కనుక 6 సబ్జెక్టులు అంటే 900 మార్కులకు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని బట్టి దాన్ని బట్టే ర్యాంకింగ్ వస్తుంది. ఇంగ్లీష్ మార్కులు టోటల్ మార్కులకు యాడ్ చేయొద్దు. ఇంగ్లీష్ మార్క్స్ తీసేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పాలి. ఇంగ్లీష్ మార్క్స్ జస్ట్ ముందరికి వెళ్ళడానికి అనమాట, ప్రిలిమ్స్ లెక్క. మీరు క్వాలిఫై కానీకి ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే మిగిలిన 900 మార్కులకు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని చూసి మీకు జిఆర్ఎల్ అయితే రిలీజ్ చేస్తారు. మరి జిఆర్ఎల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే రికౌంటింగ్ ప్రక్రియ కొలికి వచ్చిన తర్వాత అభ్యర్థుల మార్కులను మళ్ళీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను విడుదల చేస్తుంది టీజీపీఎస్సీ. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో జిఆర్ఎల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక మ్యాక్సిమం ఏప్రిల్ 1st వీక్లో మనకు జిఆర్ఎల్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ప్రాథమిక జాబితాకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను విడుదల చేస్తారు. వారికి వ్యక్తిగతంగా కూడా సమాచారం ఇవ్వనున్నట్లు కమిషన్ వెల్లడించింది. రికౌంటింగ్ 24th మార్చ్ వరకు టైం ఇచ్చారు కనుక 6 రోజులు చెక్ చేసినా కూడా మనకి ఏప్రిల్ 1st వీక్లో జిఆర్ఎల్ పెడతారు. తర్వాత 1:2 నిష్పత్తిలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ చూసుకుంటే మరి తేజస్విని అనే అమ్మాయికి 532.5 మార్కులు వచ్చినాయి. మరికొందరికి 500 పైగా కూడా వచ్చినాయి.
ఇక్కడ కూడా ఇచ్చారు చూసుకోండి. జనరల్ ర్యాంకు జాబితాకు 20 రోజులు. మార్కులపై అభ్యంతరాలు అనుమానాలు ఉంటే రికౌంటింగ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ జాబితా వెల్లడించనున్నారు. ఇందుకు 20 రోజులు పట్టే అవకాశం ఉంది. జనరల్ ర్యాంక్ జాబితా మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది. ఇది అండి అప్డేట్. ఇప్పుడు నేను రికౌంటింగ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ టీజీపీఎస్సీకి రాగానే గ్రూప్ 1 సర్వీసెస్ రికౌంటింగ్ ఫర్ మెయిన్ మార్క్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి టీజీపీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా 61529 కనిపిస్తుంది కదా, గెట్ డేటా అని కొట్టండి. అప్పుడు మీకు అక్కడ నేమ్స్ డిస్ప్లే అవుతుంటాయి పేపర్వి. మీరు ఏ దానికి రికౌంటింగ్ అప్లై చేసుకుంటున్నారు అనేది ఫర్దర్ ప్రాసెస్ అందులో విండోలో చూపించినట్టు ఫాలో అవ్వండి. సో ఏప్రిల్ 1st వీక్లో మనకు జిఆర్ఎల్ రిలీజ్ చేస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.